హాయ్ అండి, వెల్కమ్ టు యషూస్ కుక్ హౌస్. ఈరోజు మనము ఎగ్ నూడిల్స్ చేసుకుందాము. దీనికోసం నేను ముందుగానే నూడిల్స్ని ఉడకబెట్టి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఇందులోకి గుడ్లు వేసుకోవాలి. వీటిని కలుపుతూ గుడ్డు పురుటులాగా చేసుకోవాలి. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ మరియు మిరియాల పొడి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. బయట చేసినట్టు మన చెయ్యి అంత ఫాస్ట్గా తిరగదు కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈజీగా టేస్టీగా చైనీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గుడ్డు మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా నూనె వేసుకొని తురుముకొని పెట్టుకున్న క్యారెట్, బీన్స్, క్యాబేజ్ వేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో కాసేపు టాస్ చేసుకోవాలి. ఉల్లికాడలు కూడా వేసుకొని దీన్ని ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేగాక ఇందులోకి ముందుగానే ఉడకబెట్టుకున్న నూడిల్స్ వేసుకోవాలి. మీకు ఒకవేళ నూడిల్స్ ఎలా ఉడకబెట్టుకోవాలి అనే వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఇది ఇన్స్టెంట్ చైనీస్ మసాలా అండి. ఆల్రెడీ దీని వీడియో నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సోయా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గుడ్డు మిశ్రమం వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా నిమ్మరసం వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఒకే ఒక్క మసాలాతో ఎంత ఈజీగా చైనీస్ చేసేసుకున్నాము. అండ్ టెక్స్చర్ కూడా సేమ్గా వచ్చింది. ఇక అంతే, దీన్ని మనం వేడిగా సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ ఫీడ్బ్యాక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యషూస్ కుక్ హౌస్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.